తెలంగాణలో కంప్యూటర్లో తెలుగు అనే వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వార్త పార్లమెంటు వరకు వెళ్ళి కంప్యూటర్లోకి తెలుగు వచ్చినప్పుడు హిందీ ఎందుకు రాదు అనేటువంటి అందరూ కూడా ఎంపీలు, ఉత్తరాది ఎంపీలు తమపై అధికారులకు లేఖలు రాశారు. ఆ విధంగా హిందీని కూడా ఆయన కంప్యూటర్లో ప్రవేశపెట్టేదని అవతార్ గారు చేపట్టవలసి వచ్చింది. దానితో పార్లమెంటరీ కమిటీ వీరి యొక్క పనితీరుపై సంతృప్తి చెంది ఇంకా అభివృద్ధి చేయాలని కోరింది. అవగాహన గారు హైదరాబాద్లోని ఎయిమ్స్ డైరెక్టర్ అయినటువంటి టాటా సుబ్బారావు గారితో సబ్జెక్ట్ మాట్లాడి ఆయన కోరిన మేరకు ఇంట్లో కంప్యూటర్ సంవత్సరాలు పనిచేశారు. ఇందులో పనిచేసినప్పుడే ఒక సందర్భంలో 3 మంత్రాలను వాటి అర్థాలను సి లాంగ్వేజ్ సహాయంతో కంప్యూటర్లో ప్రవేశపెట్టి చూపగా శంకర్ దయాళ శర్మ గారు చాలా సంతోషించి ఈ ప్రాజెక్టును పూర్తి చేయమని అవధాని గారికి అప్పచెప్పారు. కానీ ఈ ప్రాజెక్టును ప్రారంభం చేయాలంటే తనకు ఒక మంచి కంప్యూటర్ కావాలి. దానిని కొనే స్థోమత అవధాని గారికి లేకపోవడంతో మనసుంటే మార్గం దేవుడే చూపిస్తాడన్నట్లుగా తనకు తెలిసినటువంటి మిత్రుడు సోమయాజులు గారు ఆ విషయాన్ని అశ్విని హెయిర్ ఆయిల్ అధినేత అయినటువంటి సుబ్బారావు గారికి తెలుపుగా సుబ్బారావు గారు ఉదారంగా అప్పట్లోనే 1,20,000 రూపాయలు ఇవ్వగా దాంతో ఒక అధునాతనమైనటువంటి కంప్యూటర్ను కొన్నారు మన అవధాని గారు. కంప్యూటర్ మీద పనిచేస్తున్న వారికి జీతభత్యాలను తన జీతంలో నుండి ఇస్తున్నందుకు ఎక్కువ మందిని ఆయన పనిలోకి పెట్టుకోలేకపోయారు. దానికి ప్రత్యామ్నాయంగా విరాళాలు సేకరించడానికి వేదభారతి అనేటువంటి గొప్పదైనటువంటి ట్రస్టును ప్రారంభం చేశారు. చేయవలసిన పని ఎక్కువగా ఉండడంతో అందరితో కలిసి తాను కూడా రాత్రింబవళ్ళు పనిచేసేవారు. ఆ సందర్భంలో వేదాలలో సైన్సు, లెక్కలు, వైద్యము, అంతరిక్ష శాస్త్రము మొదలైనటువంటి శాస్త్రాలన్నీ కూడా కనబడ్డాయి అవధాని గారికి. ఆ స్ఫూర్తితో పనిని మరింత వేగపరిచి 1995 నాటికి యజుర్వేదానికి 7 అనుక్రాణికలు రాసి కంప్యూటరీకరించి దేశంలోనే మొట్టమొదటిసారిగా మల్టీమీడియాలో అప్పటి రాష్ట్రపతి అయినటువంటి బ్రహ్మశ్రీ శంకర్ దయాళ శర్మ గారికి చూపించారు. దానిని అప్పటి దేశ ప్రధానమంత్రి అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆవిష్కరించారు. ఆయనను అనేక విధాలుగా ప్రశంసించారు. ఆ విధంగా అవధాని గారి యొక్క చిరకాల కోరిక కొంతవరకైనా నెరవేరింది. భారతీయ ట్రస్ట్ ద్వారా దానిని మల్టీమీడియా సిడీ రూపంలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. పరమాణు భౌతిక శాస్త్రంలో ఎంఎస్సి చేసినటువంటి అవధాని గారు తనకు ఆసక్తికరమైనటువంటి వేదాలలోని యజుర్వేదం నేర్చుకున్నారు. ఏదైనా శాస్త్రం నేర్చుకోవాలి అనేటువంటి అభిలాషతో మీమాంస శాస్త్రం నేర్చుకున్నారు. ఆ తర్వాత ఎంఏ సంస్కృతం, జ్యోతిషం చేశారు. అదేవిధంగా వేదాలలో సైన్సు, భూకంపాలు, జ్యోతిషము అనేటువంటి అంశాల మీద అనేకమైనటువంటి పిహెచ్డీలు చేశారు. తాము చేసిన బహుభాషా మల్టీమీడియా వేది డేటాబేస్ డిజైన్కి భారత ప్రభుత్వం పేటెంట్ ఇచ్చి సంస్కృత మిత్ర అనేటువంటి బిరుదుతోటి ఆయనను భారత ప్రభుత్వం సత్కరించింది. ఇది మనకి సమయాభావం వల్ల కొంతవరకు మాత్రమే మనం చెప్పగలిగాము. ఆయన దేశంలో అనేక మంది సంస్థల చేత, అనేక మంది పండితుల చేత ఆయన అనేకమైనటువంటి గౌరవాలు పొంది, అనేకమైనటువంటి బిరుదులు పొంది, అనేకమైనటువంటి సన్మానాలు పొంది ఉన్నారు. ఈయన మన గ్రామానికి రావడం మన యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఆయనని మాట్లాడవలసిందిగా పరిషత్ తరఫున కోరుతున్నాను.
पादुकाभ्या आचार्य सिद्धेश्वर पादुकाभ्यो नमो नमः श्री गुरुपादुकाभ्यः। ओम शरदिन्दु समाकारे परब्रह्मस्वरूपिणि वासरापीठनिलये सरस्वती नमोस्तुते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री चिंतामणि गणपतये नमः। ఇక్కడ ఉన్నటువంటి మహానుభావులు ముఖ్యంగా వేద విద్వాంసులందరికీ సాష్టాంగ నమస్కారం చేసుకుని మిగతా 4 మాటలు చేతనని చెప్తానండి. అయ్యా నేను చెబుదాం అనుకున్న మాటలని వారు చెప్పేసారు, కానీ చెప్పాల్సి ఇంకేం లేదు. అసలు మొత్తం అంతా అయిపోయింది స్వామి. నా ఉపన్యాసాల విషయాలన్నీ చెప్పేశారు ఆయన. అయితే అక్కడక్కడ కొన్ని మాటలు మాత్రం చెప్తానండి సరదాగా. నేనే ప్రిపేర్ అయ్యి రాలేదు ఈవేళ. ఇది చెప్పాలి అది చెప్పాలి ఏమీ అనుకోలేదు. కారణం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అండి ఇది ఒక అలౌకికమైనటువంటి అనుభూతిని పొందుతున్నాను పొద్దు నుంచి కూడా. మహానుభావులు అక్కడ యాగం చేయిస్తుంటే పవమాన సూత్రంతో వాటితోటి ఎంత అద్భుతంగా జరిగిందండి. అసలు ఇంత ఋగ్వేద పండితుల కోసం వెతుక్కుంటే కానీ దొరకనటువంటి రోజుల్లో ఈవేళ సుమారు 70-80 మంది అక్కడ కూర్చుని ఏకకాలంలో ఆ అనుష్ఠానం చేయిస్తుండే ఎంత అదృష్టంతో సుబ్బారావు మీరు, మీ అబ్బాయి శివకుమార్ గారు, అదంతా మొత్తం ఈ గ్రామం యొక్క అదృష్టం అసలు. అయితే నాకు మొట్టమొదట ఇక్కడ అధిష్టాన దేవత ఎవరంటే చింతామణి గణపతి. ఆయనతో నాకు బంధుత్వం ఏర్పడిందండి. ఆ విషయం చిన్న చెప్తాను. నాకు అంటే సంఘటనలు అక్కడక్కడ జరిగిన సంఘటనలే చెప్తాను నేను. మేము రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళం, ఉద్యోగాలు ఏవో చేసాం లౌకికంగా. వృత్తి అంతా అది, ప్రవృత్తి ఇటు. నా అదృష్టం చెప్పంటారండి, సద్గురువులు అండి. నాకు 14 మంది గురువులు, ఒకడు కాదు ఇద్దరు కాదు. అందులో నాకు మొట్టమొదటి గురువుగా నాకు రాజూరులో ప్రారంభమైందండి చదువు. ఉద్యోగం చేస్తుండగా మాది వేద కుటుంబం. రేపటి వారంటే అది 5-6 తరాల నుంచి మహాపండితులు పుట్టినటువంటి కుటుంబం. అందరూ పుట్టడం ఏదో పరమేశ్వరు అనుగ్రహం వల్ల పుట్టాం అంతే. అది జన్మాంతర సుకృతం అంటాం కంటే కూడా అనుగ్రహం అంటాను నేను. ఆర్థికమైనటువంటి పరిస్థితి ద్వారా మనకి భారతదేశంలో జరిగిన కొన్ని సంఘటనలు చెప్తానండి. చాలామందికి ఈ తరం వాళ్ళకి తెలియదు. డెఫినెట్గా ఆ మాట చెప్పగలను. వేద పండితులకి ఆశ లేదండి, పెద్ద ఎక్కువ ఆశ లేవు. కుటుంబం గడిస్తే చాలు వేదం చెప్పుకుంటూ ఉన్నాం అనేటటువంటి భావంతో ఉండేవారు. అది ఎక్కడ దెబ్బ కొట్టిందంటే మొత్తం మన దేశంలో రేపు మనకి రిపబ్లిక్ డే అంటున్నాం కదండి. మొట్టమొదటి రిపబ్లిక్ డే నాడు ప్రారంభమైందండి మనకి కష్టం. 1950 అది మొట్టమొదటి రిపబ్లిక్ అయిన రోజు. ఆ వేళ ప్రారంభమైందండి వేద పండితులకి నష్టం. ఇది చాలా ఈ తరం వాళ్ళు ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే మహారాజులు ఉన్నంతసేపు రాజులు పోషిస్తూ ఉండేవారు. వీళ్ళకి కావాల్సిన కుటుంబం గడుస్తూ ఉంటే చాలు. మొత్తం ఎన్ని రకాల ప్రకృతి పాఠాలు ఉన్నాయో, వికృతి పాఠాలు ఉన్నాయో చదువుకుంటూ ఉంటారు, అధ్యయనం చేస్తుంటారు, అధ్యాపనం చేస్తుంటారు, యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు, అని చేయించుకుంటూ వస్తారు. రాజులు పోయిన తర్వాత జమీందారులు ఉండేవారు, వాళ్ళు పోషిస్తూ వచ్చేవారు. కానీ 1950 రిపబ్లిక్ డే అయిన వెంటనే మన రాజ్యాంగం ప్రారంభమైందండి. రాజ్యాంగంలో మొట్టమొదటి 1-2 చట్టాలు ఏమని తెలిసిన, అగ్రహారాల రద్దు, 2 జమీందారీల రద్దు. మహారాజులు ఎప్పుడో ఇచ్చినటువంటి అగ్రహారాలలో ఇప్పుడు కొడైటిల్లు ఉందనుకోండి, ఎక్కడైతే మహారాజులో ఎవరో జమీందారు వాళ్ళకి 5 ఎకరాలు 10 ఎకరాలు 2 ఎకరాలు ఏదో కొంత ఇచ్చేవారు. దాని పంటతో వాళ్ళకి కుటుంబం గడిచిపోతుంటే ఇక మిగతా దీని మీదనే విద్యా వ్యాసంగం వేద మీదనే ఉండేవారు. కానీ ఎప్పుడైతే వీళ్ళకి ఆర్థికమైనటువంటి మూలాలకే దెబ్బ కొట్టినట్టు అయిపోయింది అగ్రహారాలు లాగేసేపటికి. కొన్ని జమీందారు అంటే వాళ్ళ జమీందారుని వాళ్ళకి రద్దు చేశారు. ఎక్కడికి వెళ్ళాలి ఇంకా. 1950లో ప్రారంభమైందండి భారతీయ వేద విద్యకి పెద్ద ఆఘాతం. అది ఎన్నాళ్ళు జరిగిందంటే 1978 వరకు జరిగిందండి.
28 సంవత్సరాలు. ఆవేళ జరిగినటువంటి ఏంటంటే మళ్ళీ పునరుత్థానం ప్రారంభమైంది 1978లోనండి. అది ఎవరి వల్ల అంటే బ్రహ్మశ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి వల్ల ఇది ప్రారంభమైందండి. ఆ కథ చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇది వేళ నేను వేద ప్రవచనం చేయట్లేదండి, పాత కథలు చెప్పుకుందామని మాత్రం మీతో నేను కలుస్తున్నానండి. అప్పటికి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి అండి, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎలా ఉంటుందంటే ఎవరైనా ముఖ్యమంత్రి అయితే 5 ఏళ్ళు మామూలుగా ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడానికి కాలం ఉంటుంది. కానీ ఆవిడ ఏం చేసి ఎవరిని నిలదొక్కుకోకుండా ఉండడం చేయడానికి 5 ఏళ్లలో 3 ముఖ్యమంత్రులు మారుస్తూ ఉండేదండి. అందరికీ పాత వాళ్ళకి జ్ఞాపకం ఉండదు. ఏ ఒక్క ముఖ్యమంత్రి 5 ఏళ్ళు పరిపాలించలేదండి. ఆవిడ ఉన్నంతకాలం కూడా 2 ఏళ్ళు ఆవిడే గొడవ పెట్టించి వాళ్ళు దింపేస్తుంది. ఆవిడ మళ్ళీ గొడవ పెట్టించి 2 వాళ్ళు దింపేస్తుంది, 3వ వాడు ఉండాలి. ఎవడు స్థిరంగా ఉండకూడదు, బలపడకూడదు అని. అటువంటి పరిస్థితుల్లో మర్రి చెన్నారెడ్డి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆవిడ దింపించేసింది. మర్రి చెన్నారెడ్డి హైలీ లెర్నెడ్ స్కాలర్, అతను మెడికల్ MBBS పాస్ అయినటువంటి ఒక డాక్టర్. అతను చక్కటి పరిపాలన దక్షత ఉన్నటువంటి వాడు, జనాన్ని సమకూర్చుకోవడానికి కావాల్సినటువంటి ఆర్థిక స్థితి ఉన్నటువంటి వాడు. 100 ఎకరాల భూమి ఉంటుందండి. హైదరాబాద్లో తార్నాకలో పెద్ద బ్రహ్మాండమైనటువంటి భవంతి ఉంది. అతనికి ఐశ్వర్యానికి లోటు లేదు. అతనికి నాలాంటి వాడికే ఇంకా ఇంత అవమానం జరిగిందేమని చెప్పి మళ్ళీ పట్టుబట్టి ఆవిడ అభీష్టానికి వ్యతిరేకంగా మళ్ళీ జనాన్ని ఎమ్మెల్యేలు పోగు చేసి మళ్ళీ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడండి. అసలు ఆవిడ చరిత్రలో 2 సార్లు అవడం ఆల్మోస్ట్ జరగని కథ సంఘటన. ఆవిడ ఏం చేసింది, ఆవిడ పైకి 2వ సార్లు కూడా కూడా తిప్పేసిందండి అతన్ని. ఇది చాలామంది తెలుసు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలు అవుతుంటాయండి. అప్పుడే 1977-78లోనే ఓల్డ్ సిటీలో కర్ఫ్యూ పెట్టేంత ఫేమస్ అయిపోయిందండి. మొత్తం హిందువులకి ముస్లిం కర్షన్లో అతను దింపేసింది 2సారి. అప్పుడే ఈ గణేష్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయండి. 1975లో ప్రారంభమైందండి. ఆ సమయంలో 2సారి దింపేసే అతనికి ఏం చేయాలో పోతలేదు. అతని భార్య మర్రి చెన్నారెడ్డి గారి భార్య చాలా దైవభక్తురాలు ఆవిడ ఏం చేసిందంటే మళ్ళీ 3వ సారి ముఖ్యమంత్రి అవ్వాలి మా ఆయన. అది అసంభవం, మామూలు లౌకికంగా